ఒకవేళ యాంటీబయాటిక్స్తో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా ఈ పెయిన్ తగ్గట్లేదు, డిస్కంఫర్ట్ తగ్గట్లేదు అని అంటే నెక్స్ట్ ఈ పిజో వేవ్ థెరపీ లేదా ఎక్స్ట్రా కార్పోరియల్ వేవ్ థెరపీ అనే దాంతో కనుక మనం ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే మళ్ళీ ఖచ్చితంగా ఈ బ్లడ్ సప్లై పెరిగి అక్కడ ఉన్న నర్వ్స్ ఏదైతే డ్యామేజ్ అయిపోయినాయో అది మళ్ళీ హీల్ అయిపోయి రీజ్యూనేట్ అయిపోయి మళ్ళీ పెయిన్ అనేది తగ్గిపోయింది. సో ఎవరైతే ఈ ఇన్ఫెక్షన్తో ఈ ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ కానివ్వండి, లేకపోతే సెమినల్ వెసికల్స్లో ఇన్ఫెక్షన్ కానివ్వండి, బీర్జాల్లో ఇన్ఫెక్షన్ వచ్చి బాధపడుతున్నారు, మీరు కనుక యాంటీబయాటిక్స్ తీసుకున్నా మీ పెయిన్ తగ్గలేదు అని అంటే ఖచ్చితంగా మీకు పిజో వేవ్ థెరపీ లేదా ఎక్స్ట్రా కార్పోరల్ షాక్ వేవ్ థెరపీతో ఖచ్చితంగా మీకు పెయిన్ రిలీఫ్ రావడానికి, మీ ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మన దగ్గర విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరు ఈ 4 ప్లేసుల్లో మన దగ్గర ఈ పిజో వేవ్ థెరపీ లేదా ఎక్స్ట్రా కార్పోరల్ వేవ్ థెరపీ అనేది మన దగ్గర అందుబాటులో ఉంది. ఒకప్పుడులాగా ఈ ట్రీట్మెంట్ కోసం మీరు హైదరాబాద్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. మా దగ్గర రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక 7 to 10 పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. సో దీనివల్ల పెయిన్ అనేది తగ్గిపోయి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. సో ఎవరైతే ఈ బీర్జాలలో నొప్పితో బాధపడతా ట్యాబ్లెట్లు వాడుకున్న పెయిన్ తగ్గక ఇబ్బంది పడుతున్నారో ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. విజయవాడ కానీ, వైజాగ్ కానీ, రాజమండ్రి కానీ, నెల్లూరు కానీ ఈ 4 ప్లేసులు ఎక్కడైనా సరే వచ్చి ఒకసారి నన్ను కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకు కనుక ఈ యాంటీబయాటిక్స్తో పెయిన్ తగ్గని పక్షంలో మనం కనుక ఈ పిజో వేవ్ థెరపీ లేదా ఎక్స్ట్రా కార్పోరల్ వేవ్ థెరపీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది. మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. థ్యాంక్ యూ.